హలో ఎవ్రీవన్. ఈ క్లాస్లో మనం ప్రీవియస్ కాన్సెప్ట్స్ మనకు కంప్లీట్ అయినాయి కదా, ఫోర్సెస్, ఈక్విలిబ్రియం అండ్ మూవ్మెంట్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయినాయి కదా, వాటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ మీకు ప్రాబ్లమ్ సెట్ షేర్ చేయడం జరిగింది. మీరు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాము, అన్నీ చెప్తాను. సో మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు కొన్ని బేసిక్స్ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనం ఈక్విలిబ్రియం అండ్ కోప్లానర్ కాంకరెంట్ సిస్టమ్ గురించి చూద్దాము. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. కోప్లానర్ అంటే ఒకటే ప్లేన్లో అన్ని ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకటే పాయింట్ దగ్గర మీట్ అవుతే దాన్ని కోప్లానర్ కాంకరెంట్ సిస్టమ్ అని చెప్పి అంటారని మనం డిస్కస్ చేసాం. ఏ సిస్టమ్కైనా ఖచ్చితంగా ఒక రిజల్టెంట్ ఫోర్స్ ఉంటుంది. ఆ రిజల్టెంట్ ఫోర్స్ ఏంటంటే ఈ ఉన్న మిగతా ఫోర్సెస్ యొక్క సింగిల్ యాక్షన్, అన్నిటినీ కలిపి ఒక యాక్షన్ వస్తుంది కదా, అది నథింగ్ బట్ ఏంటంటే రిజల్టెంట్ ఫోర్స్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఈక్వల్ టు 0 అయినప్పుడు బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇది కూడా. సో ఒక బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా 0 అవ్వాలి. ఓకేనా? సో మనకు రిజల్టెంట్ ఫోర్స్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫార్ములా √fx² ప్లస్ fy² కదా. అంటే ఖచ్చితంగా అంటే ఎఫ్ఎక్స్ నథింగ్ బట్ సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ద ఎక్స్ డైరెక్షన్, సమ్మేషన్ ఆఫ్ ది ఫోర్స్ ఇన్ ద వై డైరెక్షన్. సో ఖచ్చితంగా సిగ్మా ఎఫ్ఎక్స్ 0 అవ్వాలి, అండ్ అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ కూడా 0 అవుతేనే మనకి రిజల్టెంట్ అనేది 0 అవుతుంది ఇందులో కోప్లానర్ కాంక్రీట్ సిస్టంలో. ఓకేనా? బట్ ఇఫ్ మనకి ఇప్పుడు కోప్లానర్ నాన్ కాంక్రీట్ సిస్టమ్ వచ్చింది. ఓకేనా? కోప్లానర్ నాన్ కాంకరెంట్ సిస్టమ్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. కోప్లానర్ నాన్ కాంకరెంట్ సిస్టమ్ని ఫోర్స్ కపుల్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి మొత్తం అన్ని, అంటే దీన్ని ఒక కాంకరెంట్ సిస్టమ్ విత్ ఒక రిజల్టెంట్ మూమెంట్, ఒక రిజల్టెంట్ కపుల్తో యాక్ట్ చేయొచ్చు అని చెప్పి మనం మూమెంట్ ఆఫ్ ది కపుల్ నుంచి చేయొచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా లాస్ట్ క్లాస్లో. సో ఈ కోప్లానర్ నాన్ కాంకరెంట్ సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే రిజల్టెంట్ 0 అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం రిజల్టెంట్ కపుల్ మూమెంట్ కూడా 0 అవ్వాలి. ఓకేనా? అంటే సో కోప్లానర్ కాంక్రీట్ సిస్టంలో ఈక్విలిబ్రియంలో ఉండడానికి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ 0. బట్ కోప్లానర్ నాన్ కాంక్రీట్ సిస్టంలో ఈ సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే రిజల్టెంట్ 0 అవ్వాలి. ఆ రిజల్టెంట్ అండ్ మూమెంట్ ఆఫ్ ది కపుల్ కూడా 0 అవ్వాలన్నమాట. సో రిజల్టెంట్ ఈక్వల్ టు 0, సిగ్మా మూమెంట్ అబౌట్ ఎనీ పాయింట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది కోప్లానర్ నాన్ కాంక్రీట్ సిస్టమ్. ఓకేనా? సో మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏమవుతాయి? R ఈక్వల్ టు 0 అయిందంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా m0 ఈజ్ ఈక్వల్ టు 0. సో కోప్లానర్ నాన్ కాంకరెంట్ సిస్టంలో ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 3 ఉంటే కోప్లానర్ కాంకరెంట్ సిస్టంలో ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 2 ఉంటాయి. ప్రాక్టికల్గా అన్నీ కూడా ఇవే ఉంటాయి. సో మనం ఎక్కడ యూస్ చేసినా కూడా ఈ 3 కండిషన్స్ని ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో నాన్ కాంకరెంట్ సిస్టమ్ అయితే కనుక 3, కాంక్రీట్ సిస్టమ్ అయితే కనుక 2 ఉంటాయి. జనరల్గా మన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇవే ఉంటాయి కాబట్టి సో ఇది మీకు మళ్ళీ ఈ కాన్సెప్ట్ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సో ఈ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ బేస్ చేసుకుని మనకి ఒక చిన్న కాన్సెప్ట్ ఉందండి, డిటర్మినేట్ అండ్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అండి. ఆ కాన్సెప్ట్ అనేది ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఉంటాయి అనమాట. సో ఏదైనా ఒక స్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్ట్రక్చర్ తీసుకుందాము. ఆ స్ట్రక్చర్లో నెంబర్ ఆఫ్ అన్నోన్ ఫోర్సెస్ ఆర్ ద రియాక్షన్స్. అంటే సపోజ్ ఒక స్ట్రక్చర్ తీసుకుందాము ఎగ్జాంపుల్గా. ఇక్కడ తీసుకున్నప్పుడు ఇది హింజ్ సపోర్టు, ఇదేమో రోలర్ సపోర్టు. హింజ్ సపోర్ట్ దగ్గర మనకి ఎన్ని రియాక్షన్స్ వస్తాయని మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాసెస్లో. 2 రియాక్షన్స్, 1 హారిజంటల్గా, 1 వర్టికల్గా. రోలర్ సపోర్ట్ దగ్గర అయితే 1 వస్తుంది. సో మనకి ఇందులో అన్నౌన్ రియాక్షన్ ఫోర్సెస్ అనేవి 3 అయినాయి. ఓకేనా? మనకున్న ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని? జనరల్గా ఈ 3 ఈక్వేషన్స్. సో మనకి అవసరమైన మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అన్నౌన్ రియాక్షన్ ఫోర్సెస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్కి ఈక్వల్ అవుతాయి కనుక దాన్ని మనం ఏమంటారంటే స్టాటిక్ డిటర్మినేటిక్ స్ట్రక్చర్ అంటాం. ఓకేనా? డిటర్మినేట్ స్ట్రక్చర్ అంటాం. ఒకవేళ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అన్నౌన్స్ అనేవి ఈ 3 ఈక్వేషన్స్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అని చెప్పి అంటాం. సపోజ్ ఇక్కడ రోలర్ ఉంది కదా, రోలర్ కాకుండా ఇక్కడ కూడా హింజే ఉందనుకోండి. హింజ్ ఉన్నప్పుడు అది ఏమవుతుంది? మనకి రియాక్షన్స్ ఇక్కడ 2 వస్తాయి. అప్పుడు ఇది 2 + 2 4 రియాక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి. బట్ మనకు ఉన్న ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటండి? ఓన్లీ 3. సో ఈ స్ట్రక్చర్ని, అప్పుడు ఆ స్ట్రక్చర్ని, 2 హింజెస్ ఉంటే కనుక ఆ స్ట్రక్చర్ని ఏమంటారంటే ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అని చెప్పంటాం. ఓకేనా? అండ్ మనకి రావాల్సిన దానికల్లా ఇంకొక సపోర్ట్ ఎక్స్ట్రా ఉంది కదా, అంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కన్నా ఇంకో సపోర్ట్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఒక్క సపోర్ట్ని మనం ఏమంటామంటే రిడెండెంట్ సపోర్ట్ అని చెప్పి అంటాం అనమాట.
స్టాటికలీ డిటర్మినెంట్ స్ట్రక్చర్ గురించి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దామండి. సో ఇది ఒక బీమ్ ఉంది. బీమ్ యొక్క లెంత్ వచ్చి 4 మీటర్స్ అండి. మిడ్ పాయింట్లో 10 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. హింజ్ సపోర్ట్ దగ్గర 2 రియాక్షన్స్ ఉన్నాయి. రోలర్ సపోర్ట్ దగ్గర 1 రియాక్షన్ యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో మనకున్న ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా ఎం ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఈక్వేషన్ అప్లై చేస్తున్నాను. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అని అప్లై చేసినప్పుడు అంటే దీనికి ఇండికేషన్ ఏంటంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ అన్నీ పాజిటివ్ అని చెప్పి అర్థం. ఓకేనా. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అని పెట్టినప్పుడు ఏఎక్స్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి అండ్ దీనికి కౌంట్రాక్ట్ చేసే ఫోర్సెస్ ఏమీ లేదు కాబట్టి ఇది ఈక్వల్ టు 0 న్యూటన్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటి, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0. సో సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అని పెట్టి ఇక్కడ నేను ఇలా ఇండికేట్ చేశాను. దీని అర్థం ఏంటంటే పాజిటివ్ వై డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ అన్ని పాజిటివ్ అని అర్థం అనమాట. సో పాజిటివ్ వై డైరెక్షన్లో ఏమేమి ఫోర్స్ ఉన్నాయి, ఏవై ప్లస్ బీవై. ఇది ఏ డైరెక్షన్లో ఉంది, 10 న్యూటన్స్ అనేవి వర్టికల్గా డౌన్వర్డ్ ఉంది, అంటే ఇది నెగిటివ్ వై డైరెక్షన్లో ఉన్నట్టు ఇది. సో -10 ఈక్వల్ టు 0. సో ఏవై ప్లస్ బీవై ఈక్వల్ టు ఎంత అయింది, 10 న్యూటన్స్ అవుద్ది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే సిగ్మా మూమెంట్ అబౌట్ ఏ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇంకొక ఈక్విలిబ్రియం కండిషన్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ దీని అర్థం ఏంటంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే మూమెంట్ అనేది పాజిటివ్ అని అర్థం అనమాట. ఓకేనా. సో అబౌట్ దిస్ పాయింట్ ఏమవుతుంది, మూమెంట్ 0 అని చెప్పి నేను కన్సిడర్ చేస్తున్నాను అనమాట. అంటే సమ్మేషన్ ఆఫ్ ది ఆల్ ద మూమెంట్స్ 0 అని చెప్పి కన్సిడర్ చేస్తున్నాను. ఓకేనా. సో ఫస్ట్ మనము ఇది ఉంది ఈ ఫోర్స్ వల్ల 10 న్యూటన్ ఫోర్స్ అండి ఇది. ఈ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా ఉంది, ఇది పాయింట్ ఇది. సో ఈ రెండింటి మధ్య ఉన్న మూమెంట్ ఆర్ మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అయింది, 2 మీటర్స్ అవుతుంది. ఓకేనా. ఈ ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ అవుతుందండి, డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో అండ్ దీనివల్ల మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. మీకు డౌట్ ఉంటే కనుక మీకు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చెప్పాను కదా, రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో ఎలాంటి రూల్స్ ఉపయోగించాలో 3 రూల్స్ చెప్పాను కదా. సో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, మీకు డౌట్ ఉంటే మీకు అర్థమవుతుంది ఈజీగా. సో ఇది అవుతుంది. నెక్స్ట్ ఈ బీవైఎన్ ఫోర్స్ ఉంది. బీవైఎన్ ఫోర్స్ వల్ల మూమెంట్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది కౌంటర్ క్లాక్ వైజ్. సో ఈ రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి, 4 మీటర్స్ ఉంది. సో సమ్మేషన్ ఆఫ్ ది మూమెంట్స్ డ్యూ టు దీస్ 10 న్యూటన్ ఫోర్స్ అండ్ దిస్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాము. సో అప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేస్తే మనకి బీవై ఈక్వల్ టు 5 న్యూటన్ వచ్చింది. ఓకేనా. అండ్ ఏవై ఎంత వస్తుంది అప్పుడు, ఏవై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ బీవై. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 న్యూటన్స్ వచ్చింది. ఏవై ఈక్వల్ టు 5 న్యూటన్స్ అండ్ బీవై ఈక్వల్ టు 5 న్యూటన్స్. ఓకేనా వచ్చింది. సో స్టాటికలీ డిటర్మినెంట్ స్ట్రక్చర్ ఇందులో వచ్చింది. అని మీరు ఇందులో ఈ ప్రాబ్లం బట్టి మీరు ఇంకొకటి ఏం నేర్చుకోవచ్చు అంటే, సో ఇలా దీన్ని ఏమంటారంటే ఒక హింజ్ సపోర్ట్ అండ్ ఒక రోలర్ సపోర్ట్ ఉన్నప్పుడు ఈ బీమ్ను మనం ఏమంటామంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని చెప్పి అంటాము. ఓకేనా. అండ్ మన ఇక్కడ ఎక్స్టర్నల్ రియాక్షన్స్ చూసుకుంటే, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ చూసుకుంటే ఓన్లీ ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది, దట్ వర్టికల్ డైరెక్షన్లో ఉంది. ఓకేనా. మనకి దీనికి హారిజాంటల్గా ఏ ఫోర్స్ కూడా లేదు. దీన్ని కౌంట్రాక్ట్ చేసేలాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్స్టర్నల్ హారిజాంటల్ ఫోర్స్ ఏది లేదు. సో దీన్ని పక్కన పెట్టేస్తే ఈ లోడ్ చూసారనుకోండి, ఇది ఎలా ఉంది, సిమెట్రిక్గా ఉంది. అంటే దీని నుంచి 2 మీటర్ డిస్టెన్స్లో ఉంది, అదేవిధంగా దీని నుంచి కూడా 2 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి, ఈ ఫోర్స్ని ఈ 2 సపోర్ట్స్ ఈక్వల్గా పంచుకుంటాయి. అంటే ఈ వస్తున్న ఎక్స్టర్నల్ ఫోర్స్ని ఈ 2 రియాక్షన్ ఫోర్స్ ఈక్వల్గా అపోజ్ చేస్తాయి. అంటే ఇది సగం అపోజ్ చేస్తుంది, ఇది సగం అపోజ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఏవై ఈక్వల్ టు బీవై ఈక్వల్ టు 10/2 అని చెప్పి మనం ఈజీగా రాసేసుకోవచ్చు, ఇంత ప్రాసెస్ చేయకుండా. ఓకేనా. సో జస్ట్ ఐ అబ్జర్వేషన్తో చేసేయచ్చు. ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జస్ట్ మీరు చూసుకోవాలి, లోడింగ్ అనేది ఎక్కడుంది, సిమెట్రిక్గా ఉందా లేదా. అదే సపోజు ఇదే బీమ్ తీసుకుందాం అనుకోండి, ఈ బీమ్లో లోడ్ ఇక్కడ లేదనుకుందాము, లోడ్ ఇక్కడ లేదు. సపోజ్ ఇది 1 మీటర్ పాయింట్ అనుకుంటున్నాము, ఇది సపోజ్ 1 మీటర్ పాయింట్ అనుకుంటున్నాము. లోడ్ ఫస్ట్ ఇక్కడ లేదనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ 1 మీటర్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడ సపోజ్ ఇక్కడ కూడా 10 న్యూటన్ ఫోర్స్, ఇక్కడ ఒక 10 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకోండి. అప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ లోడ్ని ఇది తీసుకుంటుంది, ఈ లోడ్ ఇది తీసుకుంటుంది. అంటే ఈ లోడ్ని ఇది అపోజ్ చేస్తుంది, ఈ లోడ్ని ఇది అపోజ్ చేస్తుంది. అప్పుడు కూడా రియాక్షన్స్ సేమ్గా సిమెట్రిక్గా మనం షేర్ చేసుకోవచ్చు. అంటే లోడింగ్ అనేది డిస్టెన్సెస్ చూసుకోవాలన్నమాట, సిమెట్రిక్గా షేర్ అవుతాయి కనుక. సో మనం ఏమి ఇంత ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా రియాక్షన్స్ ఏవై ఈక్వల్ బీవై ఈక్వల్ టు సో లోడింగ్ అని చెప్పేసి వేసేచ్చు. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ సిమెట్రిక్ కండిషన్స్, సిమెట్రిక్ లోడింగ్ కండిషన్స్. సిమెట్రిక్ లోడింగ్ కండిషన్ అంటే ఏంటంటే లోడ్ అనే యొక్క డిస్టెన్స్ సేమ్ లోడ్. అంటే ఒకవేళ 2 లోడ్స్ ఆర్ 3 లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి అంటే కనుక అన్ని లోడ్స్ సేమ్ అయి ఉండాలి, ఆర్
ఓన్లీ సపోజ్ 2 లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి అనుకోండి, 2 లోడ్స్ సేమ్ అయి ఉండాలి అండ్ ఈ 2 సపోర్ట్స్ నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉండాలన్నమాట. దాన్ని ఏమంటారంటే సిమెట్రిక్ లోడింగ్ అని చెప్పి అంటారు. ఓకేనా. సపోజ్ 3 లోడ్స్ యాక్ట్ అవుతున్నాయి అనుకోండి, ఇక్కడ 10 న్యూటన్స్ ఉంది, ఇక్కడ 15 న్యూటన్ ఉందనుకోండి, ఇది కూడా ఈ 15 ఈ రెండు 10 న్యూటన్స్ అలాగే ఉన్నాయి, ఇక్కడ 15 న్యూటన్స్ లోడ్ ఉందనుకోండి, ఈ 15 న్యూటన్ యొక్క లోడ్ అనేది దీని నుంచి 2 మీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా దీని నుంచి 2 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది, సిమెట్రిక్ కండిషన్ అవుతుంది ఇలా ఉన్నట్టు. మిడ్లో 15 న్యూటన్, 10 న్యూటన్, 15 న్యూటన్, 10 న్యూటన్. సో 1 మీటర్, 2 మీటర్, 1 మీటర్, 2 మీటర్. సో ఇది కూడా ఏమవుతుంది, సిమెట్రిక్ లోడింగ్ కండిషన్ అవుతుంది. సో ఇక్కడ కూడా రియాక్షన్స్ ఏమవుతాయి, ఏవై ఈక్వల్ టు బీవై ఈక్వల్ టు, సో టోటల్ లోడ్ ఎంత 20 + 15 35 డివైడెడ్ బై 2 అంటే 17.5 న్యూటన్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనము సిమెట్రిక్ లోడింగ్ కండిషన్తో ఇదంతా చేయలేకుండా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం స్టాటికల్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ గురించి ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దామండి. ఇది చూసుకుంటే ఈ బీమ్, ఇందులో మనకి ఎన్ని సపోర్ట్స్ వస్తాయి, ఎన్ని సపోర్ట్ రియాక్షన్స్ వస్తాయి. సపోర్ట్ రియాక్షన్స్ ఇలా వర్టికల్ డైరెక్షన్లో ఒకటి, హారిజంటల్ డైరెక్షన్లో ఒకటి అండ్ మూమెంట్ ఒకటినా, ఇక్కడ 3 రియాక్షన్స్ వచ్చాయి అండ్ ఈ రోలర్ సపోర్ట్ వల్ల ఇంకొకటి వచ్చింది. సో టోటల్లీ ఇక్కడ ఎన్ని సపోర్ట్ రియాక్షన్స్ ఉన్నట్టు, 4 సపోర్ట్ రియాక్షన్స్ ఉన్నట్టు. బట్ మనకున్న ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అన్ని 3 ఉన్నాయి. సో ఒకటి ఇంకొక సపోర్ట్ అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాము. సో ఈ ఒక్క సపోర్ట్ని మనం ఏమంటామంటే రిడన్డెంట్ సపోర్ట్ అని చెప్పి అంటాము. ఓకేనా. అండ్ ఈ కండిషన్లో ఈ ఒక్కదాన్ని ఏమంటారంటే డిగ్రీ ఆఫ్ స్టాటికల్ ఇండిటర్మినసీ అంటారు. అంటే డిగ్రీ ఆఫ్ స్టాటికల్ ఇండిటర్మినసీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్ రియాక్షన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. అంటే సో ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనేవి 3 ఉంటాయి. ఎన్ని ఈక్వేషన్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కానీ ఎక్కువ ఉన్నాయో దాన్ని డిగ్రీ ఆఫ్ స్టాటికల్ ఇండిటర్మినసీ ఆర్ ద డిగ్రీ ఆఫ్ ద ఇండిటర్మినసీ అని చెప్పి అంటారండి. అండ్ సో డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ ఎంత ఉంటే రిడెండెంట్ సపోర్ట్స్ కూడా అన్నీ ఉంటాయి. అంటే డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ 1 వచ్చింది అనుకోండి, నెంబర్ ఆఫ్ రిడెండెంట్ సపోర్ట్స్ ఆర్ 1. సో డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ 2 వచ్చింది అనుకోండి, రిడెండెంట్ సపోర్ట్స్ ఆర్ 2 అవుతాయి. సరే ఓకేనా. సో డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ ఎంత ఉందో నెంబర్ ఆఫ్ రిడెండెంట్ సపోర్ట్స్ కూడా అదే అవుతాయి అనమాట. ఇది ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో ఇది మీకు ట్రస్సెస్లో అది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్స్ మనం ట్రస్సెస్ డిస్కస్ చేసుకుంటాం కదా, అందులో యూజ్ అవుద్ది. సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని చూద్దాము. సో ఇది స్టాటికలీ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ వచ్చింది, ఎందుకంటే 4 రియాక్షన్స్ ఉన్నాయి బట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 3 ఉన్నాయి. సో 1 రియాక్షన్ అనేది ఉండాల్సిన దానికన్నా ఎక్స్ట్రా ఉంది. సో ఇలాంటి కండిషన్లో సొల్యూషన్స్ ఏంటి, వీటిని ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాము. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ 4 వచ్చాయండి, నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ 3. సో డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినసీ 1 వచ్చింది. సో ఈ బాడీ డయాగ్రామ్స్లో మనం ఒక సపోర్ట్ రియాక్షన్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయలేమన్నాం. ఐదర్ ఏవై అయినా ఉండొచ్చు, ఏఎక్స్ అయినా ఉండొచ్చు, ఎంఏ అయినా ఉండొచ్చు, బీవై అయినా ఉండొచ్చు. సో ఈ 4 ఏదో ఒకటి మనం ఫైండ్ అవుట్ చేయలేము. సో ఆ ఫైండ్ అవుట్ చేయలేని దానికి సొల్యూషన్ ఏంటనేది కూడా చూద్దాము. ఫస్ట్ ఉన్న 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేసేసి 3 అన్నోన్స్ తెలుసుకుందాము. నెక్స్ట్ అన్నోన్ పరిస్థితి ఏంటనేది నెక్స్ట్ చూద్దాము. సో ఫస్ట్ నేను ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేశాను. ఇదేంటంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ అని 0 అని అర్థం. సో ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్లో పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఏఎక్స్ తప్ప ఇంకేమీ లేదు కాబట్టి సో ఏఎక్స్ ఈక్వల్ టు 0 న్యూటన్ వచ్చింది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అండ్ పాజిటివ్ వై డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ అని 0 అనమాట. సో పాజిటివ్ వై డైరెక్షన్లో ఉన్నవన్నీ కూడా పాజిటివ్ అనమాట. సో ఇక్కడ పాజిటివ్ వై డైరెక్షన్లో ఏమున్నాయి, ఏవై బీవై అనేది పాజిటివ్ వై డైరెక్షన్లో ఉన్నాయి అండ్ ఈ 10 న్యూటన్ ఫోర్స్ అనేది నెగిటివ్ వై డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇది వచ్చింది, ఏవై ప్లస్ బీవై ఈక్వల్ 10 న్యూటన్స్ వచ్చింది. నెక్స్ట్ ఇందులో ఏవై కానీ బీవై కానీ మనం ఫైండ్ అవుట్ చేస్తే నెక్స్ట్ ఏ వాల్యూ వచ్చేస్తుంది, మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫిక్స్డ్ సపోర్ట్ అండి, ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర మూమెంట్ అనేది 0 అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే మూమెంట్ అబౌట్ దిస్ పాయింట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి నేను అప్లై చేస్తున్నాను. నేను అది అప్లై చేస్తే కనుక సిగ్మా మూమెంట్ అబౌట్ పాయింట్ బి ఈక్వల్ టు 0 దగ్గర అప్లై చేస్తే కనుక సో ఏవై రియాక్షన్ అనేది 4 మీటర్, ఏవైకి అండ్ ది పాయింట్కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 4 మీటర్స్ వచ్చింది. ఇది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో అదే ఇక్కడ రాశాను నేను, -AY/4 అండ్ ఈ ఫోర్స్ ఉంది కదా, ఈ ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది అంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి, 1 మీటర్ అవుతుంది. సో 10 × 1
అండ్ ఈ ఎంఈ అనేది ఇలా యాక్ట్ అవుతుంది. ఈ ఎంఈ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో మైనస్ ఎంఏ ఈక్వల్ టు 0. సో మనకి రిలేషన్ ఏమొచ్చింది, 4ay ఈక్వల్ టు ఎంఏ 4ay ప్లస్ ఎంఏ ఈక్వల్ టు 10 అని వచ్చింది. సో దీన్ని బట్టి అండ్ మనకి ఇప్పుడు 4ay కావాలంటే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంఏ మీద డిపెండ్ అయ్యింది. సో ఎంఏ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 4ay కూడా వస్తుంది, ఏవై వస్తుంది. నెక్స్ట్ బీవై వస్తుంది. ఏఎక్స్ ఆల్రెడీ వచ్చేసింది కదా. సో ఈ ఎంఏ మీద డిపెండ్ అయ్యింది. ఈ ఎంఏ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఆల్రెడీ వాడాల్సిన ఉన్న 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ని యూస్ చేసాము. యూస్ చేసాము. మన నెక్స్ట్ పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి కండిషన్స్లో మనము సో ఈ ఇండిటర్మినెసీని రెడ్యూస్ చేయడానికి మనం ఇంటర్నల్ హింజ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం అనమాట. సో అదే అలాగే మీకు చెప్తాను. సో ఇది ఎంఈ అనేది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న రియాక్షన్ అయింది, రిడెండెంట్ రియాక్షన్ అయింది. సో దీనివల్ల మనకి ఇండిటర్మినెసీ వచ్చింది. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి మనం ఇంటర్నల్ హింజ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగిస్తాము. సో ఈ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇండిటర్మినెసీ రెడ్యూస్ అయ్యి అందులో రియాక్షన్స్ అని మనం సాల్వ్ చేయగలుగుతాము. సో అది మన ఎగ్జాంపుల్లో చూద్దాం. సో నేను ఇండిటర్మినెసీ రెడ్యూస్ చేయడం కోసం ఇంటర్నల్ హింజ్ అని చెప్పాను కదా. సో ఇంటర్నల్ హింజ్ అంటే ఇదనమాట. సో బీమ్లో ఇంటర్నల్ హింజ్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే ఇండిటర్మినెసీ రెడ్యూస్ అవుతుంది. ఈ ఇంటర్నల్ హింజ్ ఇస్ నథింగ్ బట్ పిన్. ఏ విధంగా అయితే పిన్ కార్ హింజ్ సపోర్ట్కి 2 రియాక్షన్స్ ఉంటాయో అదేవిధంగా ఇంటర్నల్ హింజ్కి కూడా 2 రియాక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనము ఇంటర్నల్ హింజ్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి చేద్దాం. సో దట్ మీకు ఇంటర్నల్ హింజ్ వల్ల ఎలా రెడ్యూస్ అవుద్దో చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇంటర్నల్ హింజ్ని ఇందులోనే ఉంచేసి సో ఫస్ట్ ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాసేసి ఏం చేస్తామంటే మూమెంట్ ఫస్ట్ 3 రియాక్షన్ ఫైండ్ అవుట్ చేసేస్తాం ఇందాక చేసినట్టుగానే. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఏఎక్స్ వచ్చింది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్వై ఈక్వల్ టు 0 అని చెప్పితే ఏవై ప్లస్ బీవై ఈక్వల్ 10 న్యూటన్స్ అని వచ్చింది. సిగ్మా ఎంబీ ఈక్వల్ టు 0 అని చెప్పినప్పుడు సో ఏవై ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎంఏ వచ్చింది కదా. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఎంఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంఏ ఫైండ్ అవుట్ చేస్తేనే ఏవై వస్తుంది, ఏవై ఫైండ్ అవుట్ చేస్తేనే బీవై వస్తుంది. సో ఈ ఎంఏని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంటర్నల్ హింజ్ ఉంది కదా, ఇంటర్నల్ హింజ్ ఉన్న చోట మనం ఏం చేస్తామంటే టూ పార్ట్స్గా బ్రేక్ చేస్తాము. సో ఈ విధంగా 2 పార్ట్స్గా ఈ బీమ్ని ఇదొక పార్ట్గా బ్రేక్ చేసి విడివిడిగా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేస్తాము. మనం ఆల్రెడీ చెప్పాము ఈ ఇంటర్నల్ హింజ్ అనేది ఏం చేస్తుంది, బీమ్ని కనెక్ట్ చేస్తుంది. ఓకేనా, అంటే కనెక్ట్ చేస్తుందంటే ఏంటంటే ఈ పార్ట్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇస్తుంది ఎక్స్ డైరెక్షన్లో. అదేవిధంగా ఈ పార్ట్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో వర్టికల్ డైరెక్షన్లో కూడా రియాక్షన్ ఇస్తుంది, ఎందుకంటే ఇదే కనెక్ట్ చేస్తుంది కదా. సో ఆ కనెక్ట్ చేసిన పార్ట్ని నేను కట్ చేస్తే కనుక సో ఈ విధంగా కట్ చేస్తే ఇదొక పార్ట్ అయింది. ఫస్ట్ ఈ పార్ట్ తీసుకుంటే కనుక మనకి బీవై రియాక్షన్ ఉంది, 10 న్యూటన్ ఫోర్స్ అని ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఈ 10 న్యూటన్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇది ఏంటండి సివై అనే ఫోర్సు ఈ విధంగా యాక్ట్ అవుతుంది. ఎలాగా ఈ విధంగా యాక్ట్ అవుతుంది. అండ్ సిఎక్స్ అనే ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది హింజ్ సపోర్ట్ కదా. హింజ్ సపోర్ట్ నథింగ్ బట్ ఇలా ఉందనుకోండి, దానికి వర్టికల్లో హారిజాంటల్ సపోర్ట్స్ ఎలాగ ఉంటాయో అదేవిధంగా ఇంటర్నల్ హింజ్ అన్నా కూడా ఒకటేనండి. దీనికి కూడా ఈ విధంగా రియాక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏ అయితే రియాక్షన్స్ ఉన్నాయో అయ్యే రియాక్షన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కదా. అప్పుడే కదా ఇది నలిఫై, అప్పుడు కనెక్ట్ చేసినప్పుడు 2 నలిఫై అవుతాయి, ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో మనం ఇప్పుడు విడదీసాం కాబట్టి ఇక్కడ ఉన్న ఫోర్సెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో మనం డ్రా చేస్తాము. సో సిఎక్స్ ఇక్కడ, సివై ఇక్కడ, అండ్ ఈ 2 కూడా సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్లో ఉంటాయి. అదేవిధంగా ఈ సివై కూడా సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్లో ఉంటాయి అనమాట. సో అప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ ఏమో ఇది హోల్ బీమ్గా రెడీ చేసుకుని దానికి మనము 3 ఈక్వల్ ఈక్వేషన్ ఉపయోగించి 3 అన్నోన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. 4th అన్నోన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇంటర్నల్ హింజ్ దగ్గర మనం దాన్ని 2 పార్ట్స్కి డివైడ్ చేసి 2 ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేస్తాం అనమాట. సో ఈ 2 ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ నుంచి మనం ఏం చేస్తామంటే సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ మనకి 4th అన్నోన్ వస్తుంది. సో అలాగే చూద్దాం. సో నేను రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నానండి. ఇది తీసుకుని దీనికి నేను 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తున్నాను. సో ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే హోల్ స్ట్రక్చర్ తీసుకుని దానికి 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేసి 3 అన్నోన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మిగిలిన అన్నోన్స్ కోసం ఏం చేస్తామంటే హింజ్ దగ్గర 2 పార్ట్స్గా బ్రేక్ చేసి ఒక్కొక్క పార్ట్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసి మళ్ళీ ఒక్కొక్క పార్ట్కి ఏం చేస్తామంటే 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది అనమాట. సో రైట్ పార్ట్ తీసుకున్నాము. రైట్ పార్ట్ తీసుకుంటే దీనికి మనం ఫస్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తే మనకి సిఎక్స్ వాల్యూ అనేది 0 వచ్చేసింది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అప్లై చేస్తే సివై ప్లస్ బీవై ఈక్వల్ టు
10 న్యూటన్ వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, సిగ్మా మూమెంట్ అబౌట్ దిస్ పాయింట్ సి ఈక్వల్ టు 0 అని చెప్పి అప్లై చేస్తే కనుక నాకు ఏమొస్తుందంటే బీవై అంటే ఈ పాయింట్కి మూమెంట్ అబౌట్ సి ఈక్వల్ టు 0 అని చెప్పి నేను తీసుకున్నాను. అప్పుడు బీవై ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే 3 మైనస్ 10 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి సింప్లిఫై చేస్తే బీవై వాల్యూ 6.67 న్యూటన్ వచ్చింది. సో సివై వాల్యూ ఎంత వచ్చింది, 3.33 న్యూటన్ వచ్చింది. ఎందుకంటే సో సివై ప్లస్ బీవై ఈక్వల్ టు 10 కదా, 10లోని 6.67 తీస్తే 3.33 న్యూటన్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తానంటే లెఫ్ట్ పార్ట్లోకి వెళ్తున్నాను. లెఫ్ట్ పార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ సివై నేను ఏం చేస్తాను, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అదే వస్తుంది కదా 3.33 న్యూటన్, సబ్స్టిట్యూట్ చేస్తాను. అదే సిఎక్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది 0 అయిపోయింది ఆల్రెడీ, సో ఇది క్యాన్సిల్ అవుట్ అయిపోయింది. సో అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ దీనికి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసినప్పుడు సిగ్మా ఎఫ్వై ఈక్వల్ టు 0 అప్లై చేసినప్పుడు సో ఏమున్నాయి మనకి ఏవై మైనస్ సివై ఈక్వల్ టు 0 ఉంది. సో ఏవై ఈక్వల్ ఏమైంది, సివై అయింది కదా. సో అదే ఇక్కడ నేను రాశాను. నెక్స్ట్ ఈ పాయింట్ సిగ్మా మూమెంట్ అబౌట్ ఎంసీ ఈక్వల్ టు 0 అని చెప్పి అప్లై. సో సిగ్మా మూమెంట్ అబౌట్ సి ఈక్వల్ టు 0 అప్లై చేసినట్టయితే కనుక ఈ ఏవై అనే రియాక్షన్ అనేది దీనికి ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో మైనస్ ఏవై ఇంటూ ఎన్, ఇది కూడా ఎంఏ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మనం చేసాం ఎంఏ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, మైనస్ ఏవై ఇంటూ 1 అవుతుంది. సో ఎంఏ వాల్యూ ఎంత అవుతుంది, మైనస్ 3.33 న్యూటన్ మీటర్ వచ్చింది. సో మైనస్ వచ్చిందంటే అర్థం ఏంటంటే మనం ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందని మనం అనుకున్నాం. బట్ ఇది యాక్చువల్గా మైనస్ వచ్చిందంటే దీని అర్థం ఏంటంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది యాక్ట్ అవుతుందని చెప్పి అర్థం. సో మనకి ఇక్కడ ఎంఏ వాల్యూ వచ్చింది. సో ఎంఏ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏవే వచ్చేస్తుంది. ఓకేనా, ఆర్ సో ఏవై వచ్చేస్తుంది. ఏవై నుంచి మళ్ళీ బీవై ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము సో ఇలా ఈ విధంగా ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు సో ఇంటర్నల్ హింజ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనము సో అన్నోన్ ఫోర్సెస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అదే దట్ ఈస్ నథింగ్ బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నల్ హింజ్ అండి. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ లెక్చర్. ఇప్పటి వరకు మనం ఫోర్సెస్, ఈక్విలిబ్రియం అండ్ మూమెంట్ అనే కాన్సెప్ట్స్ చూసాము. నెక్స్ట్ మనం ట్రస్సెస్ అనే కాన్సెప్ట్లోకి వెళ్తాము. సో అందులోకి వెళ్ళే ముందు సో 3 కాన్సెప్ట్స్ మీద ఈ మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని వీటి మీద మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సో అవే మీకు నేను ఇచ్చిన ప్రాబ్లమ్ సెట్, ఆ ప్రాబ్లమ్ సెట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ఏ స్మాల్ బ్లాక్ ఆఫ్ వెయిట్ 200 న్యూటన్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది ఇంక్లైన్డ్ ప్లేన్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద హారిజాంటల్. వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ వెయిట్ ప్యారలల్ టు ఇంక్లైన్ ప్లేన్ అని చెప్పి అడిగారనమాట. సో దాన్ని మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాము. చిన్న క్వశ్చన్ని డయాగ్రామేటిక్ రూపంలో రిప్రజెంట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. 30 ఇంక్లైన్ ప్లేన్ మీద ఒక 200 న్యూటన్ బ్లాక్ ఉంది, 30 degrees మేక్ చేస్తుంది యాంగిల్ అండి. సో దానికి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాస్తున్నాము. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, దేనికైనా సరే ఏ బాడీకైనా సరే వెయిట్ ఆల్వేస్ యాక్ట్స్ పర్పెండిక్యులర్లీ డౌన్వర్డ్, ఎప్పుడు కూడా డౌన్వర్డ్ యాక్ట్ అవుతుందని చెప్పాం కదా. ఓకేనా. సో ఇక్కడ ఏం అడిగారు క్వశ్చన్లో మనకి, వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ ది వెయిట్ ప్యారలల్ టు ది ఇంక్లైన్ ప్లేన్ అన్నారు. సో ఈ వెయిట్ని మనము 2 కాంపోనెంట్స్కి డివైడ్ చేస్తాము. ఈ యాంగిల్ అనేది ఎంత ఉంటుందంటే 30 degrees యాంగిల్ ఉంటుందన్నమాట. సో ప్యారలల్ టు ఇంక్లైన్ ప్లేన్ అంటే ఇది అవుతుంది. ఓకేనా. ఈ పర్పెండిక్యులర్ టు ఇంక్లైన్ ప్లేన్ అంటే ఇది అవుతుంది. సో డబ్ల్యూ కాస్ థీటా, డబ్ల్యూ సైన్ థీటా అవుతుంది. మనకి డబ్ల్యూ వాల్యూ ఎంత 200, సైన్ 30 వాల్యూ ఎంత అండి 0.5 కదా, 200 ఇంటూ 0.5, సో 100 న్యూటన్ అవుతుంది. సో ఆప్షన్ ఏ 100 న్యూటన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇక్కడ 30 degrees యాంగిల్ ఉంటే ఇక్కడ వర్టికల్తో 30 degrees యాంగిల్ ఎందుకు చేశారని చెప్పి మీకు చెప్తారు అని మీకు డౌట్ వస్తుంది కదా. సో అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుందామండి. మనం ఏంటి ఇక్కడ మనకి ఇంక్లైన్ ప్లేన్ 30 degrees యాంగిల్ చేస్తుంది విత్ ఇది ఎక్స్ వై అనుకుంటే. ఓకేనా. సో అదే మనం ఇక్కడ డ్రా చేస్తాం. 30 degrees యాంగిల్లో ఇంక్లైన్ ప్లేన్ ఈ విధంగా ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వెయిట్ కాంపోనెంట్ అని పర్పెండిక్యులర్ డౌన్వర్డ్ ఎలా యాక్ట్ అవుతుంది. బట్ మనం ఇలా ఇంక్లైన్ ప్లేన్లోకి వీటిని కన్వర్ట్ చేయాలి. అప్పుడే కదా ఇలా ఈ విధంగా వస్తుంది మనకి. ఓకేనా. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే ఇది వర్టికల్ కాంపోనెంట్, వెయిట్ కాంపోనెంట్ ఇన్ వై డైరెక్షన్, ఇది వై కాంపోనెంట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అనుకుందాం. అంటే 30 degrees ప్లేన్ ఇంక్లైన్ అయిన తర్వాత, తిరిగిన తర్వాత. ఓకేనా. అప్పుడు ఇది ఇలా యాక్ట్ అవుతుంది కదండి. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే ఈ రెండు మ్యూచువల్ పర్పెండిక్యులర్గా ఉంటాయి, 90 degrees అవుతాయి.
ఓకేనా. సో ఇది 30 degrees ఉన్నప్పుడు ఇది ఎంత ఉంటుంది, 90 - 30 60 degrees ఉంటుంది. అండ్ ఈ రెండు మ్యూచువల్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఇది 60 అయినప్పుడు ఎంత అవుతుంది, ఇది రిమైనింగ్ 90 - 60 30 అవుతుంది. కాబట్టి సో ఈ విధంగా నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఓకేనా. మీకు ఇంకా అర్థం కాకపోతే కానీ నన్ను అడగండి. సో సెకండ్ క్వశ్చన్ చూస్తే 4 forces of magnitude 20 Newton, 40 Newton, 60 Newton and 80 Newton are acting respectively along the 4 sides of the square. ఈ స్క్వేర్ ఏబిసిడి అనుకుంటే ఈ ఫోర్సెస్ అనేవి ఈ విధంగా యాక్ట్ అవుతున్నాయి. డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్ అని అడిగారు. ఇదేంటండి, కోప్లానర్ నాన్ కాంకరెంట్ సిస్టమ్. ఎందుకంటే అన్ని ఫోర్సెస్ ఒకే డైరెక్షన్లో యాక్ట్ అవ్వట్లేదు, ఒకే పాయింట్ దగ్గర టచ్ అవ్వట్లేదు. అన్ని ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతే దాన్ని కాంకరెంట్ సిస్టమ్ అంటారు, కోప్లానర్ కాంకరెంట్ సిస్టమ్ అని. బట్ ఇక్కడ అలా కాదు కదా, దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, ఈ రెండు టచ్ అవుతున్నాయి. దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఈ విధంగా ఉంది, దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఈ విధంగా ఉంది. బట్ ఏంటంటే అన్ని ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఒకే చోట మీట్ అవ్వట్లేదు. కాబట్టి ఇది కోప్లానర్ నాన్ కాంకరెంట్ సిస్టమ్. మీకు ఆల్రెడీ మనం ఫోర్స్ కపుల్ సిస్టమ్ అనే కాన్సెప్ట్లో డిస్కస్ చేసాము. కోప్లానర్ నాన్ కాంకరెంట్ సిస్టమ్ వచ్చినప్పుడు మనం ఎలా చేయొచ్చు అంటే అన్ని ఫోర్సెస్ ఒకే పాయింట్ దగ్గర తీసుకొచ్చి ఒక రిజల్టెంట్ మూమెంట్ని యాడ్ చేయొచ్చని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మీకు గుర్తుందో లేదో. సో అదేవిధంగా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 40 న్యూటన్, సో 20 న్యూటన్, సో యాజ్ పర్ ది డైరెక్షన్స్ మనం అప్లై చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మనం తీసుకొచ్చి ఒక రిజల్టెంట్ మూమెంట్ వస్తుందని చెప్పి మనం డిస్కస్ చేసాం, మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీరు చూస్తుంటే కనుక. సో అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ఈ విధంగా ఇచ్చి మనకి రిజల్టెంట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఇలా చేసుకుని సిగ్మా ఎఫెక్స్ ఫైండ్ అవుట్ చేస్తామని. సిగ్మా ఎఫెక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఇక్కడ 20 - 60 = -40. సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 40 - 80 = -40 న్యూటన్. ఇది కూడా న్యూటన్. సో రిజల్టెంట్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిగ్మా ఎఫ్ఎక్స్ఎస్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్ చేస్తే సో రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1600 + 1600 వస్తుంది, 40² + 40². సో దాన్ని మనం సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది 40√2 న్యూటన్. సో మీకు అర్థమైంది కదా, స్క్వేరే కాకుండా ఏ విధంగా ఇచ్చినా సరే, రెక్టాంగిల్లో ఇచ్చినా, పిరమిడ్లో ఇచ్చినా, లేకపోతే ట్రయాంగిల్లో ఇచ్చినా, ఏవి ఇచ్చినా కూడా మీరు సింపుల్గా ఏం లేదు, జస్ట్ రిజల్టెంట్ ఫోర్స్ అడిగారంటే కనుక సింపుల్గా అన్నీ ఒకే పాయింట్ దగ్గర తీసుకొచ్చేసుకుని ఫోర్సెస్ అన్నింటినీ జస్ట్ రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయడమే. మూమెంట్ అడిగితే కనుక డిస్టెన్స్ కూడా మీకు మెన్షన్ చేస్తారు. సో రిజల్టెంట్ మూమెంట్ని కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, డిస్టెన్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేసి. ఓకేనా. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేస్తే మనకి ఒక్కొక్క ఫోర్స్ వల్ల వచ్చే మూమెంట్ వస్తుంది. సో అన్నింటినీ కలిపితే సమ్ మనకి రిజల్టెంట్ మూమెంట్ వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక నేను పర్సనల్గా అడగచ్చు. క్వశ్చన్ చూస్తే డిటర్మైన్ ద స్మాలెస్ట్ ఫోర్స్ ఎఫ్ దట్ యాక్ట్స్ ఎట్ ఆర్ ఎట్ విచ్ క్రియేట్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మూమెంట్ P యాజ్ బై 75 న్యూటన్ ఫోర్స్. సో ఆర్ దగ్గర 75 న్యూటన్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుందండి, అదేవిధంగా ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అయితే ఇది 75 ఫోర్స్ ఎంత అయితే, ఈ 75 న్యూటన్ ఫోర్స్ ఎంత అయితే మూమెంట్ క్రియేట్ చేస్తుందో ఇది కూడా అంతే న్యూటన్ క్రియేట్ చేస్తుందంట, అంతే న్యూటన్ మీటర్ మూమెంట్ క్రియేట్ చేస్తుందంట. అయితే ఈ ఎఫ్ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయమని చెప్పారనమాట. సో మనం ఇక్కడ మూమెంట్ అబౌట్ పీ తీసుకుందాం. సో సిగ్మా మూమెంట్ అబౌట్ పీ తీసుకుందాము. వీడు ఏం చెప్పారు, ఈ 79 న్యూటన్స్ వల్ల ఎంతైతే మూమెంట్ వస్తుందో దీనివల్ల కూడా అంతే మూమెంట్ వస్తుందని చెప్తున్నారు కదా. సో 75 న్యూటన్ ఫోర్స్కి దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, వీటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ 60 degrees అని ఇచ్చారు, 3 meters అని ఇచ్చారు, ఇది హైపోట్ అనేసి అనుకుందాం. సో cos 60 degrees వాల్యూ ఎక్స్ అనుకుంటే ఇది 3 meters. సో ఎక్స్ ఈక్వల్ టు cos 60 వాల్యూ ఎంత అంటే 0.5 × 3, సో 1.5 meters. సో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది 1.5 meters అయిందండి. ఓకేనా. సో దీని మూమెంట్ ఏమవుతుంది అబౌట్ దిస్ పాయింట్. సో ఇది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. 75 × 1.5 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫోర్స్ వల్ల అన్నారు. సో ఓకేనా. సో ఈ రెండింటి మధ్య, ఈ లైన్ ఆఫ్ యాక్షన్కి అండ్ ఈ పాయింట్ మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది 3 meters అయింది. సో ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ × 3. అది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో అన్నారు. వీళ్ళు డైరెక్షన్ సెన్స్ ఆఫ్ రొటేషన్ కన్సిడర్ చేయమని చెప్పలేదు, రెండు ఈక్వల్ అని చెప్పారు కాబట్టి. సో ఇది మనం చేస్తే కనుక ఎఫ్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 75/2 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 75.5 న్యూటన్ వస్తుంది. ఓకేనా. సో ఇట్స్ ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ది ఫోర్స్ మెజర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మూమెంట్ ఆఫ్ ది ఫోర్స్ అంటే టెండెన్సీ ఆఫ్ ది రొటేషన్. బట్ మూమెంట్ ఆఫ్ కపుల్ అయితే ఖచ్చితంగా ప్యూర్ రొటేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ద టెండెన్సీ ఆఫ్ ది రొటేషన్ ఆఫ్ ది బాడీ అలాంగ్ ఎనీ యాక్సిస్ ఆర్ ఎనీ పాయింట్ అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా ఇచ్చారు. ఇచ్చినప్పుడు పాయింట్ ఏ ఇది పాయింట్ బి అయితే, సో పాయింట్ ఏ దగ్గర 20 న్యూటన్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. మనం ఇది చూసుకుంటే కనుక ఇది 4 యూనిట్స్, ఇది 3 యూనిట్స్, ఓకేనా. అదేవిధంగా ఇది 3 యూనిట్స్, ఇది 3 యూనిట్స్ అవుతుంది, ఓకేనా. సో వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ది 20 న్యూటన్ ఫోర్స్ అబౌట్ ద పాయింట్ ఏ అన్నారు. సో ఈ ఫోర్స్ వల్ల ఇక్కడ మూమెంట్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది సేమ్ పాయింట్ కింద పాస్ అవుతుంది. సో ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఏదైనా పాయింట్ కింద పాస్ అవుతే ఆ పాయింట్ దగ్గర ఆ ఫోర్స్కి అండ్ ఆ పాయింట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అవుతుంది కదా. సో ఇది ఇక్కడ కూడా సేమ్ అది ఈ ఫోర్స్ అనేది ఏ అనే పాయింట్ గుండా వెళ్తూ ఉంది. సో ఇక్కడ మనకి లైన్ ఆఫ్ యాక్షన్ అనేది దీని కూడా పాస్ అవుతుంది కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండదు కాబట్టి, సో వాట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ది 20 న్యూటన్ ఫోర్స్ అబౌట్ పాయింట్ ఎంత అయింది, 0 న్యూటన్ అయింది, ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ది 20 న్యూటన్ ఫోర్స్ అబౌట్ ది పాయింట్ బి. సో పాయింట్ బి దగ్గర ఎంత అడుగుతున్నారు. సో దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఈ విధంగా ఉంది. పాయింట్ బి ఇది అనుకుంటే రెండింటి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది అవుతుంది, సరే ఓకేనా. సో ఇది 4 ప్లస్ ఇది 3 మొత్తం ఎంత అవుతుంది, 7 మీటర్స్ అవుతుంది, ఓకేనా. సో అప్పుడు మూమెంట్ ఏమవుతుంది, ఇది ఈ విధంగా కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో మూమెంట్ ఏమవుతుంది, 20 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 7 అవుతుంది. సో 140 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ థియరీ క్వశ్చన్ అండి. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ టు నో అబౌట్ ద డైరెక్షన్ ఆఫ్ ది మూమెంట్ కాజ్డ్ బై ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద బాడీ బై యూజింగ్ యువర్ రిస్ట్ అండ్ కర్లింగ్ ఇట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రైట్. సో మనం రొటేషన్ ఈ డైరెక్షన్లో ఉంటే మనం కాళ్ళు కూడా ఇలా తిప్పితే కనుక ఈ థంబ్ ఫింగర్ ఏం రిప్రజెంట్ చేస్తుందని అడుగుతుంది. ఈ ఫింగర్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మళ్ళీ టాల్ చేసినప్పుడు ఈ కళ్ళు అనేది రొటేషన్ ఆఫ్ సెన్స్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది మూమెంట్ అని డిస్కస్ చేసాము. ఇది అనేది థంబ్ ఫింగర్ అనేది డైరెక్షన్ చెప్తుంది, డైరెక్షన్ ఆఫ్ ది మూమెంట్ చెప్తుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే థంబ్ రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఇది రాంగ్. ఈ ఫింగర్ అనేది థంబ్ రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ది మూమెంట్. సో ఇది ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ది ఫోర్స్ అబౌట్ ద పాయింట్ ఆర్. ఫోర్స్ ఇక్కడ పీ దగ్గర ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, 2000 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అబౌట్ పాయింట్ ఆర్ దాని యొక్క మూమెంట్ ఎంత అనుకున్నారు. ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఎలా ఉంటే కనుక ఇది ఈ ఆర్ అనే పాయింట్ ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది అవుతుంది, ఓకేనా. ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్ అయితే ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది, 60 డిగ్రీస్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు cos 60 ఈక్వల్ టు ఎడ్జెస్ అండ్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్ కదా. సో హైపోటెనస్ ఎంత అండి, ఈ లెంత్ ఆఫ్ ది బార్ 5 మీటర్స్. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, దీని వాల్యూ cos 60 వాల్యూ ఎంత 0.5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత 2.5 మీటర్స్ అవుతుంది, ఓకేనా. సో మూమెంట్ ఆఫ్ ది ఫోర్స్ ఎంత అవుతుంది అప్పుడు, సో 2000 మూమెంట్ ఈక్వల్ టు 2000 ఇంటూ 2.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5000 న్యూటన్ మీటర్ వస్తుంది, ఓకేనా. అండ్ ఇది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డాష్ ఫోర్స్ డస్ నాట్ కాజ్ ద రొటేషన్, ఓకేనా. రొటేషన్ దేనివల్ల రాదు మనకి, కాంక్రీట్ ఫోర్సెస్ వల్ల రొటేషన్ అనేది రాదు, ఓకేనా. ఎందుకంటే అన్నీ ఒకే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతాయి కదా, ఇవి రొటేషన్ క్రియేట్ చేయవు. నాన్ కాంక్రీట్ ఫోర్స్ కూడా క్రియేట్ చేస్తుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం కదా. సపోజ్ ఈ ఫోర్సెస్ ఇలా యాక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ కలిపి మనం దాన్ని ఎలా రాయొచ్చు, ఈ విధంగా రాసి ఒక రిజల్టెంట్ మూమెంట్ ఆఫ్ కపుల్ కింద ఈ మూమెంట్ మనం కన్సిడర్ చేయొచ్చు కదా. అంటే అక్కడ కపుల్ ఖచ్చితంగా ఉన్నట్టే కదా, కపుల్ ఉందంటే ప్యూర్ రొటేషన్ ఉన్నట్టే కదా. సో ప్యారలల్ ఫోర్స్ కూడా, ప్యారలల్ ఫోర్స్ ఇలా ఉన్నాయనుకోండి ఆర్ ఇలా ఉన్నాయంటే అవి కూడా రొటేషన్ కాస్ చేస్తాయి అనమాట. సో ఇక్కడ కాంక్రీట్ ఫోర్స్ అనేవి రొటేషన్ని కాస్ చేయవన్నమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కనుక ఇక్కడ ఫోర్స్ ఇలా ఇంక్లైన్కి యాక్ట్ అవుతుంది. అయితే ఈ ఫోర్స్ వల్ల మూమెంట్ అబౌట్ దిస్ పాయింట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడిగారు. సో ఈ ఫోర్స్ మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయాలి ఫస్ట్, అవునా కదా. సో అప్పుడు నేను ఈ పాయింట్ దగ్గర ఫోర్స్ కాంపోనెంట్ కింద ఇది ఎలా యాక్ట్ అవుతుందంటే ఈ విధంగా డివైడ్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇచ్చేసారు, ఇది 3, 4 అయితే ఇది ఖచ్చితంగా 5 అవుతుంది. సో ఇది థీటా అనుకుంటే కనుక ఎక్స్ కాంపోనెంట్ కాస్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా ఈక్వల్ టు 4/, అవుతుంది. సైన్ థీటా ఈక్వల్ టు 3/5 అవుతుంది. సో నేను అదే ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది ఎంత అవుతుంది, ఇది 100 ఇంటూ కాస్ థీటా 4/5, ఇది 100 ఇంటూ సైన్ థీటా 3/5 అవుతుంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, ఇది మొత్తం 80, దీని వాల్యూ ఎంత అవుతుంది 60 అవుతుంది, ఓకేనా. సో అదే ఇక్కడ మనం రిప్రజెంట్ చేసినట్టయితే కనుక ఈ ఫోర్స్ హారిజాంటల్ ఫోర్స్ ఇది 80 న్యూటన్, వర్టికల్ ఫోర్స్ దీని వాల్యూ ఎంత 60 న్యూటన్ అయితే కనుక
ఈ రెండింటి మధ్య, సో ఈ హార్జెంటల్ ఫోర్స్ వల్ల ఇక్కడ పాయింట్ అబౌట్ ఈ పాయింట్ దగ్గర, సో దీని లైన్ ఆఫ్ యాక్షన్కి ఈ పాయింట్ ఏకి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 2 మీటర్స్. సో మూమెంట్ అబౌట్ ఏ డ్యూ టు 80 న్యూటన్ ఫోర్స్, హార్జెంటల్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంత మనకి 80 × 2 160 న్యూటన్ మీటర్ వస్తుంది. ఓకేనా. ప్లస్ ఇది ఈ 60 న్యూటన్ ఫోర్స్ వల్ల ఈ 60 న్యూటన్ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఇది పాయింట్ ఏ, ఇది ఈ రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 5 మీటర్స్ అయింది కదా. సో 60 × 5 300. సో మొత్తం ఎంత వచ్చింది 460 న్యూటన్ మీటర్. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి డైరెక్షన్స్ అడగలేదు కాబట్టి, సెన్స్ ఆఫ్ రొటేషన్ అడగలేదు కాబట్టి 460 న్యూటన్ మీటర్ని అడిగాం. ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ ఆప్షన్స్లో 460 -460 ఇస్తే కనుక ఖచ్చితంగా మీరు -460 అని చెప్పి పెట్టాలి. ఓకేనా. సో దీనికి 460 న్యూటన్ మీటర్ ఇస్ ద ఆన్సర్. ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కపుల్ ఈజ్ అని అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే కపుల్ అంటే ఎలా ఉంటుందండి, ఇలా. సో ఇది ఎఫ్, ఇది కూడా ఎఫ్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇలా ఇలా ఎఫ్ కింద రాసి ఒక మూమెంట్ కింద రాసుకోవచ్చు, కపుల్ మూమెంట్ కింద. సో రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుంది, ఈ రెండింటి వల్ల 0 అయిపోతుంది కదా. సో రిజల్టెంట్ ఫోర్స్ విల్ బి 0. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఇది ఒక బీమ్ అండి. బీమ్లో 400 న్యూటన్ ఫోర్స్ ఈ విధంగా యాక్ట్ అయింది, అదేవిధంగా 400 న్యూటన్ ఫోర్స్ ఇలా డౌన్వర్డ్ యాక్ట్ అయింది. వీటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 మీటర్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూస్తే 200 న్యూటన్ ఫోర్స్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో, 200 న్యూటన్ ఫోర్స్ పాజిటివ్ వై డైరెక్షన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి. వీటి మధ్య డిస్టెన్స్ వచ్చి 0.2 మీటర్స్. నెక్స్ట్ 2 ఫోర్సెస్ ఏంటంటే 300 ఫోర్స్ నెగిటివ్ వై డైరెక్షన్లో, పాజిటివ్ వై డైరెక్షన్లో 300 న్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి. వీటి మధ్య డిస్టెన్స్ వచ్చి 5 మీటర్స్ అనమాట. సో అంటే ఈ రెండు సెట్ ఆఫ్ ఫోర్సెస్ ఇవి ఏంటంటే అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. ఇవి కూడా ఇవి అన్లైక్ ప్యారలల్ ఫోర్స్, ఇది ఒక అన్లైక్ ప్యారలల్ ఫోర్స్. సో ఈ 3 సెట్ ఆఫ్ ఫోర్సెస్ వల్ల ఏం యాక్ట్ అవుతున్నాయి, కపుల్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. సో దీనివల్ల చూస్తే కనుక మనకి 400 వల్ల చూస్తే కనుక కౌంటర్ క్లాక్ వైజ్లో 400 × 2 800 న్యూటన్ మీటర్. దీనివల్ల 200 ఇది దీనివల్ల క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాబట్టి -200 × 0.2. నెక్స్ట్ చూస్తే కనుక ఇది 300 ఫోర్స్. 300 ఫోర్స్ అనేది కూడా 300 కపుల్ అనేది కూడా కౌంటర్ డైరెక్షన్లోనే క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే యాక్ట్ అవుతుంది కాబట్టి, సో దీనివల్ల ఫామ్ అయ్యే మూమెంట్ డ్యూ టు కపుల్ ఈక్వాలిటీ ఎంత అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో -300 × 5. సో మొత్తం ఎంత వచ్చింది, ఇది 800 - 1540 which is equal to -740 న్యూటన్ మీటర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఒక ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ ఇచ్చారండి, దాని మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఎలా అంటే 150 న్యూటన్, ఇది ఒక 150 న్యూటన్, ఈ రెండు సెపరేటెడ్ బై డిస్టెన్స్ 4 మీటర్స్. అంటే నథింగ్ బట్ ఇది ఒక కపుల్. ఓకే. నెక్స్ట్ 200 న్యూటన్, ఇది ఒక 200 న్యూటన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ రెండు సెపరేటెడ్ బై 4 మీటర్ డిస్టెన్స్. సో ఇదొక కపుల్, నెక్స్ట్ ఇదొక కపుల్. సో డిటర్మైన్ ద కపుల్ మూమెంట్ యాక్టింగ్గా ఉంది ట్రయాంగులర్ ప్లేట్ అని అడిగి చెప్పారనమాట. సో సేమ్ ఎలాగంటే ఇందాక ప్రాబ్లం లాగానే దీనివల్ల మనకి కౌంటర్ క్లాక్ వైజ్ కపుల్ యాక్ట్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఎంత వస్తుంది, 150 × 4 ప్లస్ అవుతుంది ఇది. ఓకేనా. నెక్స్ట్ దీనివల్ల కూడా కౌంటర్ క్లాక్ వైజ్ కపులే వస్తుంది. సో దీనివల్ల ఎంత వస్తుంది, ప్లస్ 200 × 4. దీనివల్ల కూడా కౌంటర్ క్లాక్ వైజ్ కపులే వస్తుంది, ప్లస్ 300 × 4. సో టోటల్ ఎంత అండి, ఇది 350 600 ప్లస్ 800 ప్లస్ 1200. సో టోటల్లీ 2600 న్యూటన్ మీటర్ యాక్ట్ అవుతుంది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది షాఫ్ట్ షోన్ బిలో. సో ఇదొక షాఫ్ట్ అండి, దాని మీద ఇలా రెక్టాంగులర్ లోడ్, నథింగ్ బట్ దీన్నే మనం యూడిఎల్ లోడ్ అని చెప్పి అంటాము. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు. సో యూడిఎల్ లోడ్కి మన మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏం చేస్తామంటే దీని యొక్క లెంత్ ఇంటూ దీని ఇంటెన్సిటీ అనమాట. సో ఇలా ఉంటుంది కదా. సో దీని యొక్క ఏరియా ఏమవుతుంది, రెక్టాంగులర్ ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో అదే కన్సిడర్ చేసుకుని ఇక్కడ లెంత్ ఇంటూ దీని యొక్క ఇంటెన్సిటీ వేస్తాం అనమాట. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 10 × 50 అంటే 500 న్యూటన్ వస్తుంది అనమాట. ఓకేనా. అది ఎక్కడ యాక్ట్ అవుతుందంటే ఇది రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ ఎక్కడ యాక్ట్ ఉంటుందండి, సెంటర్లో ఉంటుంది. ఓకేనా. సో సెంటర్లో ఉంటుంది కాబట్టి దాని యొక్క రిజల్టెంట్ కూడా దాని యొక్క సెంటర్లోనే యాక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ది ఫోర్స్ ఫ్రమ్ ద ఏ అన్నారు. ఏ అంటే ఇది కదా. సో దీని రిజల్టెంట్ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది అనుకోండి 50 న్యూటన్. సో
500 న్యూటను. సో దీని యొక్క ప్లేస్ ఎంత అంటే 5 మీటర్, ఎందుకంటే 10 మీటర్స్ కాబట్టి సెంట్రాయిడ్లో యాక్ట్ అవుతుంది కాబట్టి 5 మీటర్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ సపోర్ట్ యాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ట్రయాంగులర్ లోడ్ చూద్దాం ఇదే. సో ట్రయాంగులర్ చూసుకుంటే వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్, ఇది ట్రయాంగులర్ లోడ్ అండి. దీనివల్ల వచ్చే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ద ఏరియా ఆఫ్ ది లోడ్ అండి, ఏరియా ఆఫ్ ది లోడ్. ఇది ఏ షేప్లో ఉంది, ట్రయాంగులర్ షేప్లో ఉంది కదా, ట్రయాంగులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది. సో దీని ఏరియా ఎంత అవుతుంది, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా. సో విచ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి అంటే ఎంత 5, హెచ్ అంటే ఎంత ఇంటెన్సిటీ అనమాట 50. సో ఇది 25 ఇంటూ 5 అంటే 125 న్యూటన్ యాక్ట్ అవుతుంది. ఓకేనా. లొకేషన్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫ్రమ్ ద ఏ, ఈ పాయింట్ దగ్గర నుంచి సపోజ్ రిజల్టెంట్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది అనుకోండి 125 న్యూటన్. సో లొకేషన్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫ్రమ్ ఏ అంటే ఎంత, ఫ్రమ్ పాయింట్ ఏ అంత, పాయింట్ బి అంటే ఎంత అని. సో రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ ఇది అనుకోండి, ఆ సెంట్రాయిడ్ అనేది ఈ బేస్ ఇది చూసారా, ఈ బేస్ నుంచి ఎప్పుడు కూడా h/3 దగ్గర ఉంటుంది. ఈ బేస్ మొత్తం బి అనుకుంటే కనుక, సో ఇది ఎప్పుడు కూడా b/3 దగ్గర ఉంటుంది. అండ్ ఈ టిప్ దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఇది ఎంత అవుతుందంటే 2b/3 అవుతుంది అనమాట. ఓకేనా. సో అదే రకంగా ఉంది కదా ఇక్కడ. సో ఇది బేస్ నుంచి ఇది 5 మీటర్స్ అనుకుంటే కనుక రిజల్టెంట్ ఫోర్స్ ఈ ఏ నుంచి ఎంతలో ఉంటుంది, 1/3, అదే 1/3 ఇంటూ 5లో ఉంటుంది. ఓకేనా. అదే ఇక్కడి నుంచి అయితే ఎంత ఉంటుంది, 2/3 ఇంటూ 5లో ఉంటుంది. సో ఫ్రమ్ దిస్ సైడ్, సో ఇలా అన్నమాట. ఓకేనా. ఇన్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ ది లోడింగ్ సిస్టమ్ ద నెట్ ఫోర్స్ యాక్టెడ్ ద డాష్ ఆఫ్ ది లోడింగ్ ఆఫ్ ది బాడీ. మనం అనుకున్నాం కదా ఫోర్స్ ఎప్పుడు కూడా సెంట్రాయిడ్ దగ్గర యాక్ట్ అవుతుంది. రెక్టాంగిల్కి అయితే ఇక్కడ విచ్ ఇస్ b/2 దగ్గర, ట్రయాంగిల్కి అయితే కనుక h/3 దగ్గర, ఇటు సైడ్ నుంచి అయితే 2h/3 దగ్గర నుంచి అని చెప్పుకున్నాం కదా. సో అదే నథింగ్ బట్ సెంట్రాయిడ్ దగ్గర యాక్ట్ అవుతుంది రిజల్టెంట్ ఫోర్స్ ఎప్పుడు కూడా. నెట్ ఫోర్స్ అంటే రిజల్టెంట్ ఫోర్సే కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారని లోడింగ్ ఇచ్చారు, మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు. సో యూడిఎల్ లోడింగ్, దీని లెంత్ ఇది, బ్రెడ్త్ ఇది. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఎంత, లెంత్ ఇంటూ బ్రెడ్తో. యూవిఎల్ ఇలా ఉంది, యూవిఎల్కి ఫోర్స్ ఇంటూ బేస్ ఇంటూ హైటు. ఓకేనా. సో ఇందాక మీకు చెప్పింది ఇప్పుడు జస్ట్ మీకు మళ్ళీ రీక్యాప్ అవ్వడం కోసం మళ్ళీ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉందో చూద్దాము. సో ఇదొక సింపుల్ సపోర్టెడ్ బీమ్ అండి. దీనిలో 6 మీటర్స్ వరకు యూవిఎల్ లోడ్ యాక్ట్ అవుతుంది. 6 నుంచి ఇంకొక 8 మీటర్స్ అంటే ఇక్కడ వరకు యూడిఎల్ లోడ్ యాక్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్ అని అడుగుతున్నారు అనమాట ఇందులో. ఓకేనా. సో దీనివల్ల మనకి ఎంత వస్తుంది రిజల్టెంట్ యూవిఎల్ లోడ్ వల్ల, ఇది ఎంత ఉంది 6 మీటర్స్ ఉంది. సో హాఫ్ ఇంటూ 6 ఇంటూ దీని ఇంటెన్సిటీ ఎంత అండి, ఫోర్స్ ఇంటెన్సిటీ 150 కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 450 న్యూటన్ వస్తుంది. నెక్స్ట్ దీనివల్ల ఎంత వస్తుందో చూద్దాం. ఇది ఒక రెక్టాంగులర్ లోడ్ కదా, యూడిఎల్ లోడ్ ఇస్ నథింగ్ బట్ రెక్టాంగులర్ లోడ్ కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 150 అంటే ఎంత అండి 1200 న్యూటన్ వస్తుంది. సో టోటల్ కలిపితే ఎంత 450 ప్లస్ 1200 1650. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్ ఫ్రమ్ ఏ అని అడుగుతున్నారు. ఓకేనా. సో మనం వ్యారిగ్నన్స్ థియరం చదివాము. వ్యారిగ్నన్స్ థియరం ఏం చెప్తుంది మనకి, వ్యారిగ్నన్స్ థియరం ఏం చెప్తుందండి మనకి. సో ఏదైనా ఒక పాయింట్సే, ఈ పాయింట్ కన్సిడర్ చేసుకుందాం అనుకోండి. ఏదైనా ఒక పాయింట్ దగ్గర మూమెంట్, సమ్ ఆఫ్ ది మూమెంట్ డ్యూ టు ఆల్ ద ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ద మూమెంట్ డ్యూ టు ద రిజల్టెంట్ ఫోర్స్ అని చెప్తుంది. సో ఇది మామూలుగా ఇది నేను ఎలా దీన్ని ఇది యూవిఎల్ లోడ్, ఇది యూడిఎల్ లోడ్ కదండి. నేను ఎలా రాశానంటే యూవిఎల్ లోడ్ని నేను ఇక్కడ ఇలా రాసా 450 న్యూటన్. అంటే మనకి ఇందాక రిజల్టెంట్ యూవిఎల్ నుంచి మనకు 450 వచ్చింది కదా. ఇది ఎక్కడ యాక్ట్ అవుతుంది, 2/3 ఆఫ్ ది 6 దగ్గర యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది టిప్ కదా, టిప్ దగ్గర నుంచి 2/3 ఇంటూ 6 దగ్గర యాక్ట్ అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుందండి, టోటల్గా 4 మీటర్స్ అవుతుంది. సో 4 మీటర్స్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది యూడిఎల్ లోడ్ టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది, 1200 వచ్చింది. సో ఇది రోలర్ సపోర్ట్ నుంచి ఎక్కడ ఎంత దూరంలో యాక్ట్ అవుతుంది, 4 మీటర్స్ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. సో ఇది మొత్తం టోటల్గా మనకి 14 మీటర్స్. సో మనకి వ్యారిగ్నస్ థియరం ఏం చెప్తుంది, ఒక పాయింట్ కన్సిడర్ చేసుకుంటే ఆ పాయింట్ దగ్గర మూమెంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే, సో సమ్ ఆఫ్ ది మూమెంట్ డ్యూ టు ఆల్ ద ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ద మూమెంట్ డ్యూ టు ద రిజల్టెంట్ ఫోర్స్ అని చెప్తుంది అనమాట. ఓకేనా. సో సమ్ ఆఫ్ ది మూమెంట్ డ్యూ టు ఆల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ద మూమెంట్ డ్యూ టు ద రిజల్టెంట్ ఫోర్స్ అని చెప్పేసి చెప్తుంది కదా. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఈ రిజల్టెంట్ ఫోర్స్ మన ఇందాక దాంట్లో ఎంత వచ్చింది, దానికి మనకి 1650 న్యూటన్ వచ్చింది కదా. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. సో మనకి ఇది చూస్తే కనుక ఇది ఎంత వాల్యూ 450.
సో మనం మూమెంట్ అబౌట్ దిస్ పాయింట్ కన్సిడర్ చేసుకుందామండి. సో దీని వాల్యూ ఎంత 450 ఇంటూ ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది 4 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది 4 ప్లస్ ఈ 1200 న్యూటన్ ఫోర్స్ ఉంది అంటే ఇది యూడిఎల్ వచ్చింది. సో ప్లస్ 1200 ఇంటూ ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది 14 - 4 అంటే 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ డ్యూ టు రిజల్టెంట్ ఫోర్స్ ఎంత 1650. బట్ ఇది ఎంత డిస్టెన్స్లో మనకు ఉందో తెలియదు. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎక్స్ అనే డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అనుకున్నాం. సో ఇంటూ ఎక్స్ అని చెప్పి వేసుకుందాం. సో 1650 ఎక్స్ ఈక్వల్ టు 1800 12,000. సో 1650 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13,800 వచ్చింది. సో ఎక్స్ ఈక్వల్ టు 13,800 డివైడెడ్ బై 1650 ఈక్వల్ టు 8.36 మీటర్స్ వచ్చిందండి. అంటే రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఈ కంబైన్డ్ లోడింగ్ వల్ల ఇక్కడ యూవిఎల్ ఉంది యూడిఎల్ ఉంది. సో ఈ కంబైన్డ్ లోడింగ్ వల్ల ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ దీని నుంచి మనకి ఎక్స్ ఈక్వల్ టు 8.36 అండ్ మీటర్స్ అనేది డిస్టెన్స్ దగ్గర రిజల్టెంట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ ప్రాబ్లం బేస్డ్ ఆన్ ద వ్యారినెన్స్ థియరమ్ అండి. ఈ ప్రాబ్లంలో మీరు చెక్ ఎవరైనా చేస్తుంటే కనుక చెక్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట దీన్ని బేస్ చేసుకుని. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక నేను మళ్ళీ అడగండి. ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నీడ్స్ టు బి 0 ఫర్ ద పర్ఫెక్ట్ ఈక్విలిబ్రియం. పర్ఫెక్ట్ ఈక్విలిబ్రియం కండిషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ 0, సిగ్మా ఎఫ్వై ఈక్వల్ 0 అండ్ సిగ్మా ఎంజెడ్ ఈక్వల్ 0 అయితే కనుక మనము దాన్ని పర్ఫెక్ట్ ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫర్ 2 ఫోర్స్ మెంబర్స్ టు బీ ఇన్ ఈక్విలిబ్రియం అని చెప్పి ఇచ్చారు. సో దే మస్ట్ బీ ఇన్ కొలీనియర్, దే మస్ట్ నాట్ బీ కొలీనియర్. సో ఈక్విలిబ్రియంలో ఏదైనా 2 ఫోర్స్ మెంబర్స్ ఉన్నాయి హార్జెంటల్ డైరెక్షన్లో కానీ ఆర్ వర్టికల్ డైరెక్షన్లో కానీ అవి ఈక్విలిబ్రియంలో ఉండాలని ఖచ్చితంగా ఏమై ఉండాలండి. సో హార్జెంటల్ డైరెక్షన్లో మనం తీసుకుందాము. అవి ఈక్వల్ అండ్ ఆపోజిట్లో సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నప్పుడు మాత్రమే అవి ఏమవుతాయంటే ఈక్విలిబ్రియంలో ఉంటాయి అన్నమాట. సో దే మస్ట్ బీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ క్యాన్సిలింగ్ ఈచ్ అదర్. అంటే క్యాన్సిలింగ్ ఈచ్ అదర్ అవ్వాలంటే అర్థం ఏంటంటే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్ అయి ఉండాలన్నమాట. అప్పుడే అవి ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అనమాట. ఓకేనా, సో ఇంతకుముందు ఇంకా 3 థియరీ క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి జస్ట్ మీరు చూడండి, అర్థమైపోతుంది. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాను మీకు. సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అండ్ నెట్ రిజల్టెంట్ ఇందులో ఉంటుందో చెప్తున్నాను అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటండి, సిగ్మా ఎఫ్ఎక్స్ అండ్ పాజిటివ్ అయి ఉండాలి, సిగ్మా ఎఫ్వై పాజిటివ్ అయి ఉంటే కనుక రిజల్టెంట్ ఏ కోఆర్డినేట్లో ఉంటుంది. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఎక్స్ నెగిటివ్ అయి ఉండాలి, సిగ్మా ఎఫ్ఐ పాజిటివ్ అయి ఉంటే రిజల్టెంట్ ఏ కోఆర్డినేట్లో ఉంటుంది. సో దాని గురించి మనం ఇందులో డిస్కస్ చేద్దామండి. సో మనము ఏదైనా పేపర్ తీసుకుని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుందాం అనుకోండి. సిగ్మా ఎఫ్ఎక్స్ పాజిటివ్, సిగ్మా ఎఫ్ఐ పాజిటివ్ ఉంటే కనుక రిజల్టెంట్ అనేది ఇందులో ఉంటుంది అనమాట. అంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ నెగిటివ్ అయ్యింది అండ్ సిగ్మా ఎఫ్ఐ పాజిటివ్ అయి ఉంటే కనుక రిజల్టెంట్ అనేది ఇందులో ఉంటుంది. ఇది సెకండ్ కోఆర్డినేట్లో ఉన్నట్టు. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ నెగిటివ్, అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ నెగిటివ్ అయ్యింది రిజల్టెంట్ అప్పుడు ఉన్నప్పుడు రిజల్టెంట్ అనేది థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుందన్నమాట. ఒకవేళ సిగ్మా ఎఫ్ఎక్స్ పాజిటివ్ అయ్యింది, సిగ్మా ఎఫ్ఐ అనేది నెగిటివ్ అయి ఉంటే కనుక రిజల్టెంట్ అనేది ఇందులో ఉంటుంది. సో ఇది ఫోర్త్ కోఆర్డినేట్ అనమాట. ఓకేనా, సో మీకు ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఒక్కొక్కసారి మేము క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఎలాగంటే ఇప్పుడు మీకు సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ 10 న్యూటన్ ఇచ్చారు, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ -10 న్యూటన్ అని ఇచ్చారండి. రిజల్టెంట్ ఎంత, డైరెక్షన్ ఎంత అని చెప్పి మిమ్మల్ని అడుగుతారు. సో ఇలాంటి డైరెక్షన్ ఎప్పుడు కూడా విత్ రెస్పెక్ట్ టు ఈ పాయింట్ నుంచి అండి, ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. రిజల్టెంట్ ఫోర్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఫస్ట్ కోఆర్డినేట్ నుంచి ఫోర్త్ కోఆర్డినేట్ లోపు తీసుకోవాలన్నమాట. రిజల్టెంట్ వాల్యూ దీని నుంచి లై అవుతూ ఉంటుంది అనమాట, ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ 0 నుంచి 90 లోపు ఉంటుంది, లేకపోతే సెకండ్ కోఆర్డినేట్లో ఉంటే 90 నుంచి 180 లోపు, థర్డ్ కోఆర్డినేట్లో ఉంటే 180 నుంచి 200 లోపు, ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంటే 180 నుంచి 270 నుంచి 360 డిగ్రీస్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇచ్చింది సిగ్మా ఎఫ్ఎక్స్ పాజిటివ్ ఇచ్చారు, సిగ్మా ఎఫ్ఐ నెగిటివ్ ఇచ్చారు. అంటే ఇది ఖచ్చితంగా రిజల్టెంట్ ఎందులో ఉంటుంది, ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంటుందని మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనకు అప్పుడు మనం ఇదంతా సాల్వ్ చేయకుండా ఈ డైరెక్షన్ కోసం సాల్వ్ చేయలేకుండా డైరెక్ట్గా ఫోర్త్ కోఆర్డినేట్లో యాంగిల్ దేనికి మధ్య ఉంటుంది, 270కి 360కి మధ్యలో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అని చెప్పి చూసిన వెంటనే పెట్టచ్చు అనమాట. ఓకేనా, సో ఈ సైన్స్ బట్టి సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్ఐ సైన్స్ బట్టి అది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది, దాని డైరెక్షన్ యాంగిల్ అది ఎందులో ఉంటుందని మనం చూసి డైరెక్ట్గా చెప్పేచ్చు. ఒకవేళ సపోజ్ మనకి 2 నెగిటివ్ ఇచ్చారనుకోండి, థర్డ్ కోఆర్డినేట్లో ఉంటాయి. థర్డ్ కోఆర్డినేట్లో ఉన్నాయంటే మనకి యాంగిల్ ఖచ్చితంగా 180 నుంచి 270 మధ్యలో ఉంటుంది. సో ఇదని చెప్పి మనం పెడతాం అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు సింపుల్ ట్రిక్ అనమాట ఇది. అంటే ఈ సైన్స్ బట్టి మనము డైరెక్షన్ యాంగిల్ బట్టి
మనము ఎగ్జామ్లో మనం సాల్వ్ చేయకుండానే ఈజీగా పెట్టేయచ్చు అనమాట. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమందికి డౌట్ వస్తుందండి. థీటా ఫైండ్ అవుట్ చేస్తారు. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ సిగ్మా ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తారు కదా. ఫైండ్ అవుట్ చేసినప్పుడు సపోజ్ థీటా ఈక్వల్ టు సమ్ 45 degrees అని వచ్చింది అనుకోండి. 45 degrees వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ అనేది 10 Newton, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు -10 Newton ఉండేది. థీటా వాల్యూ అనేది 45 degrees వచ్చింది అనుకోండి, -45 degrees. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతున్నాము. -45 degrees వచ్చిందంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా మనకి కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావాలి. కానీ -45 degrees వచ్చిందంటే అర్థం ఏంటంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తున్నట్టు ఈ విధంగా. ఓకేనా? సపోజ్ -130 degrees వచ్చింది అనుకోండి, ఈ విధంగా థర్డ్ కోఆర్డినేట్లో ఉన్నట్టు. ఒకవేళ -210 degrees వచ్చింది అనుకోండి, ఇది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా ఉన్నట్టు అనమాట. ఓకేనా? పాజిటివ్ వస్తే కనుక కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూపిస్తాము థీటా అనేది. నెగిటివ్ వస్తే కనుక క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూపించుకుంటూ వస్తాం అనమాట. సో మీకు ఇంకా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమవుతుందండి ఇది. సో మీకు డౌట్ ఉంటే కనుక దీని గురించి అడగండి నేను. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇదొక కోప్లానర్ కాంక్రీట్ సిస్టమ్. ఈ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది. అయితే F1x ఎంత, F1y ఎంత, F1 ఎంత మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇది చాలా ఈజీ ప్రాబ్లమ్, చేసేయండి మీరు వస్తుంది. సో ఇది కూడా చెప్తే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది, అందుకని చెప్పేసి జస్ట్ ఏం లేదు, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకుని చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది వీటిని కాంపోనెంట్స్గా డివైడ్ చేసి ఇది ఈక్విలిబ్రియం అని చెప్తున్నాం కాబట్టి. ఓకేనా? చూద్దాము. డిటర్మైన్ ద హారిజాంటల్ ఫోర్స్ P టు అప్లైడ్ to a block of weight 1500 newtons to hold the position on the smooth inclined plane AB which makes an angle 30 degrees with respect to horizontal. సో ఈ P అనే ఫోర్స్ ఎంత వేస్తే ఇది స్లైడ్ అవ్వకుండా ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటుంది. టు హోల్డ్ ఇన్ పొజిషన్ అంటే నథింగ్ బట్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు అనమాట. సో ఎంత వేస్తే ఈ P అనే ఫోర్స్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ముందు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాము. దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే కనుక అండి, సో ఇది ఒక బ్లాకు, వెయిట్ ఎప్పుడు కూడా వర్టికల్గా డౌన్వర్డ్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇలా పెట్టాను. అండ్ P ఇలా యాక్ట్ అవుతుంది కదా ఆ బ్లాక్కి. అండ్ నెక్స్ట్ N అనేది నార్మల్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఇది వెర్టికల్తో ఎంత యాంగిల్ చేస్తుందంటే 30 degrees యాంగిల్ చేస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు ఎంత యాంగిల్ చేస్తుందని తీసుకుంటున్నాము ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో. సో దాన్ని నేను ఏం చేస్తాను అంటే కాంపోనెంట్స్కి డివైడ్ చేశాను. ఒక పాయింట్ దగ్గర వెయిట్, ఇది ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర అన్ని ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి P అనే ఫోర్స్ వెయిట్ ఇది. సో ఈ నార్మల్ ఫోర్స్ని నేను కాంపోనెంట్స్ కింద డివైడ్ చేశాను. ఓకేనా? డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ మనకి N వాల్యూ తెలిస్తేనే ఈ P వాల్యూ తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అని చెప్పి అప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే N cos 30 మైనస్ W ఈక్వల్ టు 0. సో N ఈక్వల్ టు ఏమవుతుందంటే W డివైడెడ్ బై cos 30 ఎంత అవుతుందంటే 1500 డివైడెడ్ బై 0.866. అప్పుడు మనకి 1732 వస్తుంది. ఇది 1732 అలా వస్తుంది, న్యూటన్స్ వస్తుంది. ఇప్పుడు మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తున్నాను. అప్లై చేసినప్పుడు ఇది ఎంత అవుతుందంటే P మైనస్ N sin 30 ఈక్వల్ టు 0 అవుతుంది. సో P ఈక్వల్ టు ఎంత అవుతుంది, N sin 30. సో 1732 ఇంటూ 0.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 866.06 న్యూటన్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ద రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ P అండ్ Q ఈజ్ R అని చెప్పి ఇచ్చేసారు. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఇఫ్ Q ఈజ్ డబుల్డ్, Q అనేది డబుల్ అయింది, సో 2Q అయింది. అప్పుడు ద న్యూ రిజల్టెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు P. సో న్యూ రిజల్టెంట్ R అనుకుంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉందని చెప్పేసి. ఓకేనా? సో అయితే ఈ కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై అవుద్దని అడుగుతున్నారు. సో న్యూ రిజల్టెంట్ ఈస్ పర్పెండిక్యులర్ టు P అన్నారు కదా. సో R అనేది Pకి 90 degrees యాంగిల్ చేస్తుంది. మనకు తెలుసు ఫార్ములా tan ఆల్ఫా ఈక్వల్ టు Q sin theta డివైడెడ్ బై P ప్లస్ Q cos theta. అవునా కదా? సో మనకి 90 ఆల్ఫా ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, 90 degrees సబ్స్టిట్యూట్ చేస్తాం. సో tan 90 ఈజ్ ఈక్వల్ టు Q sin theta డివైడెడ్ బై P ప్లస్ Q cos theta. సో tan 90 వాల్యూ ఎంత అండి, ఇన్ఫినిటీ. ఓకేనా? ఈక్వల్ టు sin theta Q sin theta డివైడెడ్ బై P ప్లస్ Q cos theta. నేను ఏం చేస్తానంటే దీన్ని ఇటు తీసుకెళ్తాను, ఇన్ఫినిటీ కింద తీసుకొస్తాను. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. సో ఇది ఎంత అవుతుంది, P ప్లస్ Q cos theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో P ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ Q cos theta అవుతుంది కదా. సో మనకు ఆల్రెడీ ఒక కండిషన్ చెప్పారు, సెకండ్ కండిషన్లో Q అనేది డబుల్ Q అయిందని, -2 cos theta అవుతుంది అప్పుడు. ఓకేనా? సో మనకి రిజల్టెంట్ ఫామ్లో ఉంది R ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ప్లస్
2pq cos theta అని ఒకటి ఉంది ఫార్ములా. సో p ప్లస్ నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నా, -2q cos theta హోల్ స్క్వేర్. ఇది ఫస్ట్ కండిషన్ అండి, ఇది దిస్ ఈజ్ ఫ్రమ్ ఫస్ట్ కండిషన్. ఓకేనా. సో ఈ సబ్స్టిట్యూట్ చేసినాను. నెక్స్ట్ క్యూ స్క్వేర్ ప్లస్ p ప్లస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, మళ్ళీ 2q cos theta సబ్స్టిట్యూట్ చేస్తా. 2q cos theta ఇంటూ q cos theta వచ్చింది అప్పుడు. సో ఇదంతా ఇలా వచ్చింది. అప్పుడు దీనికి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4q స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ క్యూ స్క్వేర్. ఇది ఎంత ఏమవుతుందండి, ఇది కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా. 2 ఇంటూ 2 -4 అవుతుంది. సో -4q స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది, చివరికి స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ స్క్వేర్ మిగులుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ వాల్యూ ఎంత, క్యూ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, క్యూ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో దిస్ ఈజ్ ద కండిషన్. ఓకేనా. ఇచ్చారు ఏంటంటే, ఏ మూమెంట్ ఆఫ్ 120 న్యూటన్ మీటర్ ఈజ్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ సి ఆన్ ద మెటాలిక్ ప్లేట్ యాజ్ షోన్. ఇదంతా ఒక మెటాలిక్ ప్లేట్ అండి. ఇందులో ఒక సి అనే పాయింట్ చూసుకుంటే అక్కడ 120 న్యూటన్ మీటర్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, మూమెంట్ యాక్ట్ అవుతుంది. సో ద ఈక్వివాలెంట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఫోర్సెస్ ఆఫ్ హారిజంటల్ కపుల్ ఆర్ ఫోర్సెస్ ఆఫ్ వర్టికల్ కపుల్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ అండ్ బి ఫర్ ద ఎబో మూమెంట్ ఈజ్. అంటే ఈ ఏ అనే బి అనే పాయింట్స్ కూడా ఒకవేళ హారిజంటల్ కనుక కపుల్ కానీ అదే కనుక వెర్టికల్ కపుల్ కానీ పాస్ అవుతే సో వాటి యొక్క వాల్యూస్ ఎంత ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. సపోజ్ మనం ఫస్ట్ ఒక హారిజంటల్ కపుల్ పాస్ అవుతుంది అనుకుంటున్నాం. ఈ మూమెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి కపుల్ ఈ విధంగా పాస్ అవుతుంది అనుకున్నాం. ఓకేనా. అప్పుడు దీని వాల్యూ హెచ్, దీని వాల్యూ కూడా హెచ్ అనుకున్నాం. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటండి, మూమెంట్ డ్యూ టు కపుల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. ఇక్కడ ఫోర్స్ ఏమవుతుంది, హెచ్ అయింది ఇక్కడ. సో హెచ్ వాల్యూ హెచ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే రెండింటి మధ్య 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 120. ఓకేనా. సో హెచ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఇప్పుడు 30 న్యూటన్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వర్టికల్ ఫోర్సెస్ కూడా అడిగారు. సో ఏ గుండా ఒక వర్టికల్ ఫోర్స్ వెళ్ళాయి అనుకోండి ఈ విధంగా. ఇది కూడా ఇలా వెళ్ళినప్పుడు ఈ ఫోర్సెస్ వి అనుకున్నాం మనం. ఓకేనా. అప్పుడు వి ఇంటూ వీటి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే 3 + 3 6 కదా. వి ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 120. సో వి ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందంటే 20 న్యూటన్స్. సో హెచ్ ఈక్వల్ 30 న్యూటన్స్ అండ్ వి ఈజ్ ఈక్వల్ 20 న్యూటన్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఈ 4 ప్యారలల్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి. అయితే వీటి యొక్క రిజల్టెంట్ ఫోర్స్ ఎంత ఫ్రమ్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనా. సో దీనికి మనము వారిగ్నన్ థియరం అప్లై చేస్తే మనకి ప్రాబ్లం వచ్చేస్తుందండి. సో దీని యొక్క రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అవుతుందంటే చూడండి, ఇదంతా వై డైరెక్షన్లో ఉన్నాయి 3, బట్ ఇది ఒకటి పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంటే ఇది ఒకటి మాత్రం నెగిటివ్ వై డైరెక్షన్లో ఉన్నాయి. సో వీటి యొక్క రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అవుతుంది, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 100 + 150 + 200 అంటే ఎంత, ఇది మొత్తం 350 + 100 450. 450 - 225 అంటే 425 న్యూటన్స్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 425 న్యూటన్స్ అనేవి సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్లో ఉన్నాయి. అప్పుడు ఫ్రమ్ అబౌట్ ఏ పాయింట్ ఏ దగ్గర మనం మూమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట ఒక్కొక్క ఫోర్స్కి. సో ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ఏమవుతుందంటే ఇది డిస్టెన్స్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, మనకు వారిగ్నన్స్ థియరం ప్రకారం ఏంటండి, సో సమ్ ఆఫ్ ది మూమెంట్ డ్యూ టు ఆల్ ద ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు ద మూమెంట్ డ్యూ టు ద రిజల్టెంట్ ఫోర్స్ కదా. సో ఇప్పుడు నేను 425 × ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క ఫోర్స్ వల్ల మూమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఈ ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ దీని కూడా పాస్ అవుతుంది కాబట్టి దీని మూమెంట్ 0 అవుతుంది. 0 దీనివల్ల ఎంత వస్తుందండి, 150 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అండి, దీని రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం 1 మీటర్ అనుకుందాం. ఇది 2 మీటర్స్ 3 మీటర్స్ అనుకుందాం అనుకోండి. సో ఆ విధంగా ఇంటూ 1, దీనివల్ల క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది 25 × 2, దీనివల్ల 200 × 3 వేస్తే మనకి ఈ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సారీ అండి, ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో ఈ విధంగా ప్రాబ్లమ్ వేసి మీరు ఇలా చేయాలన్నమాట. సో మీకు ఇంకా డౌట్ ఉండే కానీ నన్ను అడగండి. సో ఎందుకు స్పీడ్గా చెప్తున్నానంటే వీడియోలో అంతా ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది, అందుకని చెప్పేసి మీకు జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాను. మీరు సాల్వ్ చేయండి, మీకు వచ్చేస్తా ఆన్సర్. ఇది చూసుకుందామండి. ఇఫ్ పాయింట్ ఏ ఈజ్ ఈక్విలిబ్రియం అండర్ ద యాక్షన్ ఆఫ్ ది అప్లైడ్ ఫోర్సెస్, ద వాల్యూ ఆఫ్ ది టెన్షన్స్ ఇన్ ద
టీఏబి అండ్ టీఏసీ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒక ఏ అనే పాయింట్ ఉంది, ఇది ఏంటంటే కోప్లానర్ కాంక్రీట్ సిస్టము అంటే ఈక్వల్ బీమ్లో ఉండి అని 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఈక్వల్ బీమ్ అండ్ 3 ఫోర్సెస్ అంటే మనకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే లామిస్ థియరం. లామిస్ థియరం ఏం చెప్తుంది, 600 డివైడెడ్ బై సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ఆపోజిట్ ఫోర్సెస్. సో వీటి మధ్య యాంగిల్ ఎంత ఫైన్, ఓకేనా. సో ఇది 60 డిగ్రీస్ అనుకోండి, ఇది 90 డిగ్రీస్. ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇవి కూడా ఎంత అంటే 90 డిగ్రీస్ దీని వాల్యూ, ఓకేనా. ఇది 30 డిగ్రీస్, మీకు అందులో మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో ఇది ఎంత అవుతుందండి, ఇది మొత్తం 180, టోటల్ 180లోంచి 90 తీసేస్తే ఎంత ఉంటుందండి, ఇంకా మనకి 90 ఉంటుంది. సో ఇది 90 డిగ్రీస్ అనమాట, ఓకేనా. సో సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు టీఏబి డివైడెడ్ బై సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ 2 ఫోర్సెస్. ఇదంతా 60 ప్లస్ 90 150 ఈజ్ ఈక్వల్ టు టీఏసీ డివైడెడ్ బై సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దీస్ 2 ఫోర్సెస్ ఈక్వల్ టు సైన్ 120. సో ఫస్ట్ ఇది ఈక్వల్ చేయండి, తర్వాత నెక్స్ట్ ఇది ఈక్వల్ చేయండి. అప్పుడు మనకి టీఏబీ వాల్యూ వస్తుంది, టీఏసీ వాల్యూ వస్తుంది. సో ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో చెప్పాను నేను. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, ఓకేనా. వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయిందండి. సో వీడియో లెంత్ ఎక్కువైపోయిన కారణంగా మిగిలిన 4 ప్రాబ్లమ్స్ నేను పీడిఎఫ్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను, సొల్యూషన్స్ కూడా అటాచ్ చేస్తున్నాను. సో మీరు చెక్ చేయండి.